ఓం గం గణపతయే నమః. శివాయ శంకరాయ గురవే నమః. ఈ 58వ రోజున మనము శ్రీ విద్యే వేదముతో సమానమైనటువంటి శ్రీ శివ మహాపురాణంలో శ్రీ విద్యేశ్వర సంహిత ద్వారా సూతుల వారు శివపూజ ఆరాధన ధర్మశాస్త్ర విషయములను వాటి యొక్క మహత్వములను గురించి మనకు తెలిపినటువంటి విధంగా ఈ రోజున మనం 58వ రోజును కూడా తెలుసుకుంటున్నాం. మరలా సూతులు వారు చెబుతున్నారు, శివభక్త తత్వులారా, మునివర్యులారా, మీరందరూ కూడా ఎవరికి శివారాధన చేయాలన్నటువంటి భక్తి తత్పరత ఉన్నదో వారందరూ కూడా సావధాన చిత్తులై ఆదరణతో వినండి. బిల్వపత్ర మహాత్మ్యం కూడా చెబుతున్నాను, తెలియజేస్తున్నాను, వినండి. ఈ శివ మహాపురాణంలో బిల్వపత్ర మహాత్మ్యం గురించి కూడా సూతులు వారి విధంగా చెప్తున్నారు. ఈ బిల్వవృక్షం మహాదేవుని యొక్క రూపం. దేవతలు దీన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో స్తుతిస్తారు. ఎలా అయితే అశ్వత్థ వృక్షాన్ని స్తుతిస్తారో, మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణి అగ్రత శివరూపాయ వృక్ష రాజాజతే నమః అని అశ్వత్థ వృక్షం రావి చెట్టు గురించి స్తుతిస్తారో, అలాగే ఈ బిల్వవృక్షం కూడా మహాదేవుని యొక్క సాక్షాత్తు మహాదేవుని యొక్క పరమేశ్వరి యొక్క రూపం. దాని యందు మనం ఎంతో కూడా భక్తి శ్రద్ధలతో పూజ చేస్తూ ఉండాలి. బిల్వపత్రముల యొక్క వృక్షానికి కూడా ఏకబిల్వం శివార్పణం చేస్తూ ఉంటాం. శ్రీసూక్తంలో కూడా బిల్వవృక్షం యొక్క మహత్యం కూడా చెప్పబడింది శ్రీసూక్తంలో. అందుచేత దీని మహిమ వర్ణించతరం కాదు, వర్ణనాతీతమైనటువంటిది. 3 లోకముల్లో కూడా ప్రసిద్ధమైనటువంటి పుణ్యతీర్థములన్నింటినీ కూడా ఈ బిల్వవృక్షం యొక్క మూలభాగంలో నివసిస్తాయి అని చెప్పారు. బిల్వవృక్షం యొక్క మూలంలో లింగ స్వరూపుడు అవినాశి అయినటువంటి మహాదేవుని పూజించేటువంటి పుణ్య పురుషుడు నిశ్చితంగా తప్పకుండా శివపదాన్ని, ఆ శివ సాయుధ్యాన్ని పొందుతాడు అని చెప్పారు. బిల్వ వృక్షం యొక్క మూలం దగ్గర జలము చేత తన మస్తకముని ఎవరైతే తడుపుకుంటాడో వారికి సకల తీర్థముల యందు కూడా స్నానం చేసినటువంటి పుణ్యాన్ని పొందుతాడు. అటువంటి వాడు ఈ భూమి మీద పవిత్రుడిగా భావించబడతాడు. అందుచేత ఈ బిల్వవృక్ష మూలమందులైనటువంటి జనము చేత నిండినటువంటి పరమోత్తమైనటువంటి పాత్రను చూచి ఆ పరమశివుడు సంపూర్ణంగా సంతుష్టుడవుతాడు. గంధము, పుష్పము, శ్వేతాక్షతులతో ఆ బిల్వ వృక్షము యొక్క మూల భాగమును ఎవరైతే పూజిస్తూ ఉంటారో వారు శివలోకాన్ని పొందుతారు. ఇది సత్యం సత్యం నశంశయ అని సాక్షాత్తు శివుడే చెప్పి ఉన్నాడు శివ మహాపురాణంలో. ఈ లోకంలో ఎవరైతే ఈ బిల్వవృక్ష మూలాన్ని గంధ పుష్ప అక్షతలతో యథావిధిగా పూజ చేస్తూ ఉంటారో అతని ఒక్కడికే శివలోకాన్ని పొందడం కాదు, భోగము మోక్షము ప్రాప్తించడమే కాదు ఆ ఆరాధన చేసేటువంటి వారికి. అటువంటి వారి యొక్క సంతానం కూడా, వారి యొక్క వంశం కూడా సుఖ సంతోషంతో కూడా వర్ధిల్లుతుంది. అందుచేత బిల్వవృక్షము యొక్క మూల భాగమున ఎవరైతే దీపములను వెలిగిస్తూ ఉంటాడో తత్వజ్ఞానం చేత వారు ఆ తత్వజ్ఞాన సంపన్నులవుతారు. అటువంటి వారు భగవంతుడి శివుడి యందు ఐక్యమవుతారు, శివుల్లో కలిసిపోతారు అని ఆ బిల్వ మహావృక్షం యొక్క పూజా విధానం కూడా చెప్పబడింది. అలాగే బిల్వ శాఖను పట్టుకుని చేతితోటి దాని యొక్క
క్రొత్త కోమలైనటువంటి ఆకులను తీసుకుని చక్కటి చాలా శుచిగా ఆ యొక్క కోమలంగా ఉండేటువంటి ఆ బిల్వ పత్రంట మనం బిల్వ ఆకులను తీసుకుని వాటితో ఆ బిల్వ వృక్షములను పూజించేటువంటి వాడు అటువంటి శివారాధన తత్పడు సకల పాపముల నుండి కూడా నివృత్తుడవుతాడు. అలాగే బిల్వ వృక్ష మూల సమీపంలో భగవంతుడైనటువంటి శివుని యందు అనురక్తి కలిగి అనురాగము కలిగినటువంటి ఒక భక్తులకు భక్తిపూర్వకంగా ఎవరైతే భోజనం ఇస్తాడో వారు కోటి రెట్లైనటువంటి పుణ్యఫలాన్ని పొందుతాడు. అలాగే బిల్వవృక్ష మూల భాగంలో శివభక్తులకు ఎవరైతే పాయసం నేతితో కూడినటువంటి అన్నమును పెడతారో ఎన్నటికీ కూడా వారికి దారిద్రమైనటువంటి బాధలు ఉండవు. అంచేత ఓ శివభక్తులారా, ఓ విప్రవర్యులారా, మునీశ్వరులారా, ఈ విధంగా నేను సాంగోపాంగ శివలింగ ఆరాధన యొక్క శివలింగ పూజా విధానాన్ని మీకు వర్ణించాను. పూజించేటువంటి వారిలో నివృత్తి ప్రవృత్తి అనేటువంటి రెండు మార్గాలు ఉంటాయి. ఆ నివృత్తి ప్రవృత్తి మార్గీలు రెండు రకములైనటువంటి వారు ఉంటారు. కాబట్టి ప్రవృత్తి మార్గీలకి ఈ భూతలం మీద పీఠ పూజ సకల అభీష్టమైనటువంటి వస్తువులను కూడా ప్రదానం చేసేటువంటిది అవుతుంది. ఇంకా ప్రవృత్తి మార్గీలు ఉన్నారా, ఆ ప్రవృత్తి మార్గీల పాత్రలైనటువంటి గురువర్యాదుల ద్వారా గురువుల యొక్క అనుగ్రహం చేత వారందరూ కూడా సకల పూజలను కూడా సంపన్నం చేసుకోవాలి. గురువుల ద్వారా వారు విధి విధానం గ్రహించి లేదా వారు గురువును ఆరాధించి గురువు ద్వారా వారు శివ పూజ ఆరాధన యొక్క సంపన్నత్వాన్ని వారు పొందాలి అని తెలియజేస్తూ అభిషేకాంతరమున అగహనీ నాణ్యమైనటువంటి బియ్యం అంటే మార్గశిర మాసంలో వచ్చేటువంటి బియ్యాన్ని అగహనీ నాణ్యమైనటువంటి బియ్యము అంటారు. అలా వచ్చినటువంటి బియ్యము ద్వారా చేయబడినటువంటి నైవేద్యాన్ని మాత్రమే శివ మహాదేవుడికి నైవేద్యం చెయ్యాలి ఈ మార్గశిర మాసంలో. అలా పూజ మేయంగానే శివలింగమును శుద్ధ సంపుటమైనందు సౌగల్య చేసి ఇంటి అందు ఎక్కడైనా కూడా వేరుగా ఉంచుకోవాలి. మరి నివృత్తి మార్గమైనటువంటి ఉపాసకులకు చేతి ఎందే శివ పూజా విధానం ఉంది అంచేత అలాగే భిక్షాదుల చేత పొందినటువంటి తన భోజనం చేత నైవేద్య రూపంలో సమర్పించేటువంటి విధానం కూడా ఉన్నది. అది ఇంతకుముందు మనం చెప్పుకోవడం జరిగింది. కొంతమంది ఏదైతే భిక్ష చేస్తారో ఆ భిక్షాదుల చేత మాత్రమే శివుని యొక్క నైవేద్య రూపంలో నివేదన చేసేటువంటి విధానం చేసేటువంటి వారు ఉన్నారు. అలా నివృత్తి లేనటువంటి పురుషులకి సూక్ష్మలింగమే శ్రేష్టము అని చెప్పబడింది. వారు విభూతినే పూజిస్తారు, దాన్ని నైవేద్యం కూడా నివేద్యం చేస్తారు. అలా పూజ చేసినటువంటి పిమ్మట ఆ లింగముని ఇప్పుడు కూడా సదా అంటే ఎల్లప్పుడూ కూడా తన మస్తకమును ధరిస్తారని ఇదివరకు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు మరలా సూతులు వారు ఈ శివలింగం యొక్క ఆరాధన విశేషంగా చెప్పినారు కాబట్టి ఇప్పుడు కూడా చెప్పడం జరుగుతుందని తెలియజేస్తూ ఈ రోజున మనము ఈ 3 రోజుల నుంచి కూడా 56, 57, 58 ఈ 3 రోజులు కూడా మనం పార్థివలింగ పూజా విధానం అలాగే శివుడి యొక్క ఆ పరమేశ్వరుడికి నైవేద్యం యొక్క భక్షణ నిర్ణయం శాస్త్రంలో తెలిపినటువంటి విధంగా అలాగే బిల్వపత్రం యొక్క మహాత్యం బిల్వ వృక్షం యొక్క పూజా విధానం యొక్క ఫలితం అవన్నీ కూడా సూతులు వారు శివభక్తులందరికీ కూడా నందీశ్వర ముఖంగా తెలుసుకునేటువంటి విధానములన్నీ కూడా మనకు ఈ వేదంతో సమానమైనటువంటి శివ మహాపురాణంలో శ్రీ విద్యేశ్వర సంహితలో తెలిపినటువంటి విధంగా మనకు తెలియజేసినారని తెలియజేస్తూ ఈ రోజు మనం స్వస్తి తెలియజేసుకుంటున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం స్వస్తి ఓం స్వస్తి ఓం స్వస్తి.